హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. సో, మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్ దిస్ ఇస్ అనూష. మీరు నా ఛానల్‌లో చూడొచ్చు స్టిచ్చింగ్ వీడియోస్, హెయిర్ కేర్, స్కిన్ కేర్ ఇంకా ఆన్‌లైన్‌లో తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ మీద రివ్యూస్ అయితే చేస్తుంటాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో, ఈ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. నేను 2 లేయర్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను శారీతో. సో, దానికి సంబంధించి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూపించాలని అనుకుంటున్నాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూడండి. నేను అంతా కూడా అర్థమయ్యేటట్టు చెప్పాను. శారీ అయితే ఇదనమాట. బట్ నాకు తెచ్చుకున్న లైనింగు యోక్ పార్ట్‌కి సరిపోలేదు. సో, నేను ఈ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేస్తున్నాను యోక్ పార్ట్‌కి. ఆల్రెడీ శారీ పెట్టి చూసాను. నాకు అంతగా తెలియట్లేదు, బానే అనిపించింది. సో, ఇదే యూజ్ చేసేస్తున్నాను. సో, ఇలా క్లాత్‌ని కొంచెం నీట్‌గా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది బాగా నలిగిపోయింది. మనకి కట్ చేసుకునేటప్పుడు ఇలా ముడతలు ఉంటే కటింగ్ అనేది సరిగా రాదు. నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేను బాగానే కట్ చేసేసుకున్నాను. సో, ఇలా ముందుగా 4 ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్‌కి ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలానే. ఇక్కడ నేను యోక్ పార్ట్‌కి ప్రిన్సెస్ కట్ పెడుతున్నానండి. సో, అందుకే నేను ఇలా 4 ఫోల్డింగ్ చేసుకున్నాను. అండ్ పైన పావించికి ఇలా ఒక లైన్ అయితే గీసేసుకున్నాను. అది కట్ చేసేస్తాను. అక్కడ సమానంగా లేదు. సో, ఇక్కడ మనం షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి. నేను ఇక్కడ 5½ ఇంచ్ పెడుతున్నాను. సేమ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్‌కి ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అలా అనమాట. ఇంకా చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 6 ఇంచెస్ పెట్టుకుని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటానండి. సో, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్‌కి కూడా సేమ్ మనం అలాగే పెట్టుకుంటాము. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను ఎల్ సైజ్ స్టిచ్ చేస్తున్నాను. సో, ఇక్కడ మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో అక్కడ ఒక లైన్ అయితే గీసుకోవాలి. మనకి తెలుస్తుందనమాట. మీకు క్లియర్‌గా కనిపించకపోతే నేను సేమ్ ఫ్రాక్ స్టిచ్ చేసినప్పుడు మళ్ళీ క్లియర్‌గా ఇంకో వీడియో పెడతానండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చెస్ట్ పాయింట్ అంటే చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్‌కి చెస్ట్ లూజ్ వచ్చేసి 36 అనమాట. సో, 36ని 4 భాగాలుగా చేస్తే మనకి 9 ఇంచెస్ వస్తుంది కరెక్ట్‌గా. సో, ఇక్కడ మనం చంక డౌన్ ఏదైతే తీసుకున్నామో అక్కడ కరెక్ట్‌గా ఈ విధంగా 9 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకోవాలి. సో, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత 3 ఇంచెస్ నేను ఖర్చు కోసం తీసుకుంటానండి. నేను దేనికైనా సరే 3 ఇంచెసే పెట్టుకుంటాను. 1 ఇంచ్ మనకి కుట్టినప్పుడు పోయినా 2 ఇంచెస్ అనేది మనకి ఖర్చులుగా ఉంటుంది. సో, ఇక్కడ మనం దీన్ని లైన్ అయితే గీసుకోవాలి. చెస్ట్ లూజ్ గీసుకున్నాం కదా! సో, దాన్ని క్లోజ్ చేసేయాలి ఇక్కడ. సో, ఇలా క్లోజ్ చేసేటప్పుడు 1 ఇంచు పైకి క్లోజ్ చేసుకోండి. దానివల్ల మనకి చంక అనేది జారిపోకుండా ఉంటుంది. చాలా స్టిఫ్‌గా ఉంటుంది స్టిచ్ చేసినప్పుడు. సో, ఇలాగా 1 ఇంచ్ పైకైతే మీరు ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మ్ హోల్‌ని. సో, ఇప్పుడేంటంటే నేను నా బ్లౌజు ఐ మీన్ ఈ ఫ్రాక్ యొక్క యోక్ పార్ట్‌ని పొడవు ఎంత పెట్టుకోవాలా అనేది నేనిక్కడ కొలుచుకుంటున్నాను. నేనైతే 14 ఇంచెస్ పెడుతున్నాను. యోక్ పార్ట్ నేను యాక్చువల్లీ 13 ఇంచెస్ పెడదాం అనుకున్నాను. సో, 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పైన కింద మనం కుట్టినప్పుడు ఖర్చులకి హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎప్పుడు కూడా కలుపుకోవాలి. మనం పెట్టిన దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని మార్క్ చేసేసుకోవాలి. సో, నేను యోక్ పార్ట్ పొడవు వచ్చేసి 13 ఇంచ్ అనమాట. సో, ఖర్చుతో కలిపి 14 ఇంచెస్‌కి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. సో, స్కేల్‌తో ఇక్కడ మనం ఇలా ఒక లైన్ అనేది గీసేసుకోవాలండి. ఇప్పుడొచ్చేసి ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ పెడదాం అనుకుంటున్నాం కదా! సో, ప్రిన్సెస్ కట్ షేప్ కోసం నేను 4 ఇంచెస్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాను. ఇక్కడ మనం చెస్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ ఇవ్వడానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. సో, మనకి ఇప్పుడు వేస్ట్ కొలత ఎంతో చూసుకోవాలండి. వేస్ట్ కొలత వచ్చేసి నాకు 33 ఇంచెస్ అండి. 33 ఇంచెస్‌లో నాలుగో భాగం అంటే మనకి 8.3 ఇంచెస్ వస్తుంది మొత్తం చూస్తే. నేనిక్కడ కొలుస్తున్నాను. 33 ఇంచెస్‌ని 4 భాగాలుగా చేస్తున్నాను. సో, అలా చేసినప్పుడు నాకు ఎంతొచ్చిందంటే 8.3 ఇంచెస్ వచ్చింది. సో, అక్కడికి నేను మార్కింగ్ చేసుకుంటాను. సో, ఫుల్‌గా మనకి వేస్ట్ లూజ్ వచ్చేసి 8.3 ఇంచెస్ కదా! సో, అక్కడికి మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ ఏమో ప్రిన్సెస్ కట్ షేప్‌కి అండ్ 3 ఇంచెస్ ఏమో ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. సో, ఈ విధంగా మొత్తం మనకి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి షోల్డర్ దగ్గర మనం 2½ ఇంచ్‌కి మార్కింగ్ చేసుకొని నెక్ విడ్త్ వచ్చేసి నేను 3 ఇంచ్ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి మనం కిందకి చెస్ట్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి.
సో నేను 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటానండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద మనం ఏదైతే ప్రిన్సెస్ కట్కి గ్యాప్ 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి మనం చెస్ట్ పాయింట్ ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి ఆర్మ్ హోల్లోకి ఈ విధంగా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. మీకు అర్థమైంది కదండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి చెస్ట్ పాయింట్ ఏదైతే గీసుకున్నామో అక్కడి వరకు, అక్కడి నుంచి ఆర్మ్ హోల్లోకి మనం ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇచ్చుకుంటాము. ఇంకా నెక్ డౌన్ వచ్చేసి నేను 5 ఇంచ్ తీసుకొని ఇలా కర్వ్ ఇచ్చేసుకుంటున్నాను. సో నెక్ డీప్ వచ్చేసి నేను 5 ఇంచ్ పెట్టానండి. ఇక్కడైతే కట్ వర్క్ ఇస్తున్నాను, నేనే హ్యాండ్తో కట్ వర్క్ గీసేస్తున్నాను, ఏది యూజ్ చేయట్లేదండి. సో ఈ విధంగా మనం యోక్ పార్ట్ని మార్కింగ్ చేసేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. 2 కలిపే కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత రెండింటిని విడదీసుకుని మనం నెక్ని కట్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్డ్ అండ్ ఖర్చులు మనం ఇక్కడ కట్ చేస్తామంటే మిగతావేమీ కట్ చేయమండి. అండ్ ఇక్కడ నడుము దగ్గర 1 ఇంచు పైకి మార్కింగ్ చేసుకుని ఇక్కడ కరువు తిప్పేసుకోవాలి. ఎందుకంటే మనకి నడుము జారకుండా ఉంటుంది, చాలా స్టిఫ్గా ఉంటుందండి అక్కడ. సో ఇలా కట్ చేసిన తర్వాత 2 పార్ట్స్ డివైడ్ చేసేయాలి. డివైడ్ చేసిన తర్వాత ప్రిన్సెస్ కట్ని మనం షేపు నీట్గా కట్ చేసేసుకోవాలి. అండ్ అలాగే నెక్ కూడా మనం గీసుకున్నాం కదా, సో నెక్ కూడా ఇక్కడ జాగ్రత్తగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా కట్ వర్క్ మనం అంత బాగా కట్ చేయాల్సిన అవసరం లేదండి. స్టిచ్ చేసినప్పుడు మనం నీట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసినప్పుడు మనం ఒక ఆనవాలు పెట్టుకున్నట్టు కట్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇంతే, యోక్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇంకా బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఫ్రంట్ మనం 2 ఇంచెస్ ప్రిన్సెస్ కట్కి యాడ్ చేసుకున్నాం కదా, సో బ్యాక్ పార్ట్లో మనం డాట్స్ వేసినప్పుడు 1 ఇంచ్ మాత్రమే వేసుకుంటాము. ఇంకా 1 ఇంచ్ మనకి వేస్ట్ అయిపోతుంది కాబట్టి అది నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఫ్రంట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను కదా, సో ఆ 2 ఇంచెస్లో 1 ఇంచ్ మాత్రమే ఉంచి 1 ఇంచ్ కట్ చేసేసాను నేను. ఇక్కడ నేను బ్యాక్ నెక్ వచ్చేసి డీప్ 6 ఇంచెస్ పెట్టుకున్నాను. సో బ్యాక్ కూడా నేను కట్ వర్కే ఇచ్చేసుకుంటున్నాను. సో ఈ ఫ్రాక్ ఏంటంటే కట్ వర్క్ నెక్ అండ్ హ్యాండ్స్కి కూడా వస్తుందండి. ఈ ఫ్రాక్ కుడుతున్నంతసేపు నేను ఒకటే అనుకున్నాను, ఈ కట్ వర్క్ ఎందుకు పెట్టాను రా బాబు అని చెప్పి. నాకైతే కొంచెం చాలా కష్టంగా అనిపించింది. సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నట్టుగా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా, సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని నేను ఈ ప్యారెట్స్ మీద వచ్చేలాగా పెడదామని అనుకుంటున్నాను. యోక్ పార్ట్లో ఈ ప్యారెట్స్ని పెడదాం అనుకుంటున్నాను. ఇది పళ్ళు పార్ట్లో ఇచ్చాడు, ప్యారెట్స్ కొంచెం బిగ్ సైజులో ఇచ్చాడు, చాలా బాగున్నాయి. సో ఫ్రాక్కి చాలా బాగా ఎలివేట్ అవుతాయి అని అనిపించింది నాకు. నేను ఇక్కడ ఏం చేస్తానంటే లైనింగ్కి గమ్ వేసి స్టిచ్ చేసేస్తున్నాను. ఇక్కడ అతికిస్తున్నాను. ఎందుకంటే ఇంకా మనం లైనింగ్ని అతకడానికి స్టిచ్చింగ్ వేయాల్సిన అవసరం లేదు, ఆ పెద్ద పని తగ్గుతుంది. ఈ మధ్య అందరూ ఇలాగే చేస్తున్నారు. సో నాకు కూడా ఇది చాలా ఈజీ అనిపించింది. ఇలా లైనింగ్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి గమ్ వేసి అతికించేసుకోవడం చాలా ఈజీ అండి. ఆ తర్వాత మనం డైరెక్ట్గా మెయిన్ స్టిచ్చెస్ని వేసేసుకోవచ్చు, చాలా ఈజీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇంకా స్టిచ్చెస్ వేస్తున్నారు లైనింగ్ అతికేటప్పుడు అని అంటే ఇలా గమ్ తీసుకొని అతికించేసుకోండి. మనకి పని అనేది చాలా సులువైపోతుంది అనమాట. ఇప్పుడు గమ్ కొంచెం ఆరిన తర్వాత నేను ఒకేసారి డైరెక్ట్గా షేప్ అనేది కట్ చేసేసుకుంటాను, ఇంకా కట్ చేయముంచకుండా. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను కట్ చేసేసుకుంటాను. నెక్ అయితే నేను ఇక్కడ కట్ చేయట్లేదండి, నెక్ని నేను స్టిచ్ చేసినప్పుడే కట్ చేస్తాను, ఇప్పుడైతే కట్ చేయట్లేదు, అలానే వదిలేస్తున్నాను. సో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలానే గమ్ము వేసి అతికించేసి కట్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ ప్లీట్స్ పెట్టడానికి మిగతా శారీని నేను 3 మీటర్స్ తీసుకున్నానండి. 3 మీటర్స్ని నేను ఎలా పెడుతున్నానంటే పైన కింద కూడా మనకి బార్డర్ అనేది ఇచ్చాడు. సో ఆ బార్డర్ని నేను రిమూవ్ చేసేస్తున్నాను. అది సెకండ్ లేయర్కి ప్రిల్స్ పెట్టడానికి నేనైతే తీసుకుంటున్నానండి. మిడిల్లో ఉన్న క్లాత్ వచ్చేసి బాటమ్ పార్ట్కి ప్రిల్స్ పెడతాను. అండ్ ఫస్ట్ లేయర్ వచ్చేసి అదనమాట, సెకండ్ లేయర్ వచ్చేసి బార్డర్స్ అనమాట. సో కట్ చేసేసుకున్నాను, ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. సో ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేద్దామని అనుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్కి మనం ఆల్రెడీ కట్ వర్క్ పెట్టేసుకున్నాం కదా, సో దీనికి మరలా మనం ఇంకొక లైనింగ్ పీస్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ లైనింగ్ పీస్ని అతికించేసుకున్నాం కాబట్టి మనం వేరే పీస్ని ఇక్కడ యాడ్ చేసుకుని కట్ వర్క్ స్టిచ్ చేసుకుని తిరిగేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ అలాగే నెక్ కూడా మనకి కొంచెం
స్టిఫ్‌గా నిలబడుతుంది. ఎందుకంటే అక్కడ వేరే క్లాత్ యాడ్ చేయడం వల్ల అది కొంచెం జారిపోకుండా, అలాగే సాగిపోకుండా ఉంటుంది. క్యాన్వాస్ పేపర్ వేసి కుట్టుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుందండి. నేను అది క్యాన్వాస్ పేపర్ అయితే నా దగ్గర లేదు. ప్రజెంట్ ఇలా క్లాత్ వేసి తిరిగేస్తున్నాను నెక్ అయితే. సో ఇక్కడ కట్ వర్క్ ఎలా ఉందో చాలా జాగ్రత్తగా కట్ వర్క్ కుట్టుకోవాలండి. ఏమాత్రం తేడా వచ్చినా మనకి నెక్ అంతా కూడా చెడిపోతుంది. సో స్లోగా కుట్టుకుంటే సరిపోతుంది. మిషన్ ఆపి ఆపి స్టిచ్ చేసుకుంటే మనకి కట్ వర్క్ అయితే చాలా నీట్గానే వచ్చేస్తుంది. ఫాస్ట్గా అయితే కుట్టకూడదు. సో నేను ఇక్కడ అలాగే స్టిచ్ చేసేసాను. వేసిన తర్వాత కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనకి ఆ కోణాలు ఏవైతే ఉంటాయో అవి బాగా రావడానికి ఇలా టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్లాత్ని మనం రివర్స్ చేసేసుకోవాలండి. సో అంతే, ఇలా రివర్స్ చేసేసుకుని పైన కట్ వర్క్ ఏదైతే ఉందో దాని మీద నీట్గా స్టిచ్ వేసుకుంటే కట్ వర్క్ అనేది మనకి చాలా బాగా వస్తుంది. సో చూస్తున్నారు కదండి, నేను ఇక్కడ కొంచెం కుట్లు అనేవి కొంచెం లోపలికి వెళ్ళాయి. సో అవి రిమూవ్ చేసుకుంటూ నేను చాలా జాగ్రత్తగా ఇక్కడ స్టిచ్చెస్ అనేవి వేస్తున్నాను. నాకైతే చాలా ఇబ్బంది అనిపించింది కట్ వర్క్ పెడుతున్నప్పుడు. నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టకూడదు అనిపించింది యాక్చువల్లీ. సో ఈ విధంగా నేను ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసేసాను, నెక్ వచ్చేసి. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ షేప్ ఏవైతే ఉన్నాయో వాటిని జాయిన్ చేసేసుకోవాలండి. అటు సైడు పీస్ని అటు సైడు, ఇటు సైడ్ పీస్ని ఇటు సైడ్ చూసుకొని ఈ విధంగా స్లోగా జాయిన్ చేసుకోవాలి. మనం క్లాత్ని లాగకుండా స్టిచ్ వేసుకుంటే మనకి షేప్ అనేది బాగా నిలబడుతుందండి. క్లాత్ని మనం సాగదీసి స్టిచ్ వేస్తే కనుక మనకు ఆ షేప్ అనేది బాగా నిలబడదు. సో నేను డబుల్ స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ. సో రెండు వైపులా అటాచ్ చేసేసుకున్న తర్వాత నాకు ఫ్రంట్ పార్ట్ అయితే చాలా నీట్గా వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు, షేప్ కూడా చాలా బాగా వచ్చింది ప్రిన్సెస్ కట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ అలానే స్టిచ్ చేసేసుకున్నాను ఆల్రెడీ. అండ్ ఇప్పుడు రెండు కలిపి నేను భుజాలు అయితే జాయిన్ చేస్తానండి. ఫస్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని ఇలా రివర్స్లో వేసుకోవాలి ఈ విధంగా. సో రెండు ఒక వైపుకి ఓపెన్స్ ఉండేటట్టు చూసుకోండి. రివర్స్ రెండు అటువైపు ఇటువైపు ఉండేటట్టు చూసుకుని భుజాలు అతికేసుకోవాలి మనం. ఈ విధంగా డబల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత భుజాలు ఒకసారి మనం ఫ్రంట్ బ్యాక్ సమానంగా ఉన్నాయా లేదా చూసుకుని ఎక్కడైనా హెచ్చు తగ్గులు ఉంటే ఇప్పుడే మనం కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ షోల్డర్ కొంచెం ఎక్కువగా ఉంది. సో దాన్ని నేను ఇలాగా కట్ చేసేసుకుంటున్నాను. సో బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఇలా హ్యాంగింగ్స్ కూడా ఇచ్చాను, మనం షేప్ని టై చేసుకోవడానికి. సో బాగుంటుంది కదా, ఈ మధ్య ఫ్రాక్స్కి ఇలా పెడుతున్నారని చెప్పి నేను కూడా ట్రై చేశాను. ఇంకా రెండు కూడా పీసెస్ని నేను ఇలా సమానంగా పెట్టుకుని ఇంకా హెచ్చుతగ్గులు ఏమన్నా ఉంటే ఇక్కడే కట్ చేసేసుకుంటున్నానండి. సో స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి ఎగుడు దిగుడు రాకుండా ఉంటుంది. సో స్టిచ్ చేసే ముందు ఈ విధంగా మనం రెండు సమానంగా చూసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ సెకండ్ లేయర్కి ప్రిల్స్ పెట్టాలని చెప్పాను కదా. సో ఈ బార్డర్స్ ప్రిల్స్ పెట్టడానికి నేను ఇక్కడ యూట్యూబ్లో చూసిన ఒక ట్రిక్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ మనం బాబీ పిన్ తీసుకొని మన మిషన్ యొక్క పాదం ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం డౌన్ చేసి అందులోకి బాబీ పిన్ పెట్టి స్టిచ్ వేస్తే మనకి ఫ్రిల్స్ అనేవి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. నేను అసలు వర్క్ అవుతుందా లేదా అని డౌట్తో పెట్టి చూసానండి, బట్ నాకు బాగానే వర్క్ అయింది. నాకు చాలా వరకు పని తగ్గింది అనిపించింది. నార్మల్గా ఈ ఫ్రిల్స్ చేత్తో పెడుతున్నప్పుడు చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది, బట్ ఇలా పెట్టడం వల్ల మీరు చూడండి ఈజీగా వచ్చేస్తున్నాయి, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ని మనం డైరెక్ట్గా ఇలా బాటమ్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ప్యారెట్స్ ఉన్న వైపుకి ఈ ఫ్రిల్స్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. సో ఇది కింద సైడ్ అనమాట. మనం దీన్ని రివర్స్లో పెట్టుకుని దీనికి అటాచ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా. ఈ విధంగా ఒకసారి చూసుకుని నేను ఆల్రెడీ ఇది అంతా కొలిచి చూస్తున్నాను సరిపోతాయా లేదా ఫ్రిల్స్ అని. ఒకవేళ సరిపోకపోతే నేను కొంచెం లూజ్ చేసుకుని సరిపెట్టేస్తాను. బట్ చూస్తే నాకు బాటమ్ పార్ట్కి ఈ బార్డర్ ఫ్రిల్స్ అయితే నాకు కరెక్ట్గా సరిపోయాయి. సో ఇంకా నేను స్టిచ్ అయితే వేసేస్తున్నానండి. ఫస్ట్ ఇలా నీట్గా సెట్ చేసుకొని అన్నీ జాగ్రత్తగా స్టిచ్ వేసేసుకోవాలి. ఆ తర్వాత దాని మీద సెకండ్ స్టిచ్ కూడా వేసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి ఫ్యూచర్లో ఊడకుండా ఉంటాయండి. సో మనం స్టిచ్ చేసినప్పుడు ప్రతిదీ కూడా డబల్ స్టిచ్ వేసుకుంటే మనకి కుట్టిన డ్రెస్ ఏదైతే ఉందో అది ఏవి కుట్లు ఊడిపోకుండా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా నేను స్టిచ్ అయితే వేసేసుకున్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న యోక్ పార్ట్ని అయితే నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా బాటమ్ పార్ట్ని డైరెక్ట్గా దీనికి ప్లీట్స్ పెట్టేసుకోవడమే.
ఆల్రెడీ సెకండ్ లేయర్ ప్లీట్స్ అయితే నేను కింద ఇచ్చేసాను కదా, బార్డర్ అటాచ్ చేసేసాను. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా మనం బాటమ్ పార్ట్ని దీనికి అటాచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏమన్నా ఎగుడు దిగుడుగా ఉంటే ఇక్కడే కట్ చేసుకుని బాటమ్ పార్ట్ని ఇలా సెట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఏదైతే మనం ఖర్చు కోసం తీసామో దాన్ని అలాగే వదిలేసి మిగతా క్లాత్ అంతా కూడా మనం ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకుంటూ వచ్చేయాలి. నేను ఈ ఫ్రాక్కి 1 ఇంచ్ ప్లీట్స్ పెడుతున్నానండి. చిన్నగా బాగుంటాయి కదా, సో ప్రతిదానికి 2 ఇంచెస్ పెడతాను. సో దీనికైతే 1 ఇంచ్ పెట్టాలనిపిస్తుంది. ఈ ఫ్రాక్కి ఇలాగే బాగుంటాయని అనిపిస్తుంది. సో 1 ఇంచ్ ప్లీట్స్ పెట్టినప్పుడు నాకు శారీ మొత్తం కూడా చాలా బాగా సరిపోయింది. నడుముకి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా అలా వచ్చింది. నాకు ఇంకా ఏ హెచ్చు తగ్గులు రాలేదు. సో మీకు ఇక్కడ తిరగేసి చూపిస్తాను చూడండి. సో ప్లీట్స్ అన్నీ కూడా చూడండి ఎంత బాగా వచ్చేసాయో. సో ఇదే విధంగా నేను బ్యాక్ పార్ట్కి కూడా పెట్టేసుకున్నాను. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ బాటమ్ పార్ట్స్ని అయితే అటాచ్ చేసేసుకున్నాను. ఇంకా మనకి మిగిలింది ఏంటంటే హ్యాండ్స్ అనమాట. సో ఇక్కడ మనం హ్యాండ్స్ని అటాచ్ చేసేసుకున్న తర్వాత మనం పైనుంచి కింద వరకు ఒకేసారి అటాచ్ చేసేసుకుంటాం అనమాట. ఇక్కడ హ్యాండ్స్ని అటాచ్ చేసేసుకుని హ్యాండ్స్ దగ్గర నుంచి కింద వరకు అటు సైడు ఇటు సైడు అటాచ్ చేసేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. సో నేను నార్మల్గా అయితే ముందు హ్యాండ్స్ అటాచ్ చేసేసి ఒక సైడ్ నేను యోక్ పార్ట్ని క్లోజ్ చేసేసి తర్వాత ఫ్రాక్ మొత్తం ఫ్రిల్స్ పెడతాను నేను. బట్ ఈ ఫ్రాక్ అలా స్టిచ్ చేయలేదు. బ్యాక్ ఫ్రంట్ విడివిడిగా స్టిచ్ చేసి ఇక్కడ అటాచ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా రివర్స్ చేసుకుని హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో చంక దగ్గర నుంచి హ్యాండ్ రౌండ్ ఎంత మనం కొలుచుకుని అక్కడి నుంచి చంక భాగం ఎంత అయితే మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నామో అది కూడా వదిలేసుకుని సో అక్కడి నుంచి కింద వరకు అంటే నడుము దగ్గర కూడా 2 ఇంచెస్ ఖర్చు కోసం వదులుకున్నాం కదా, సో అక్కడ వరకు వదిలేసి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇది మెయిన్ స్టిచ్. ఇలా వేసిన తర్వాత కింద వచ్చేసరికి మనం లైనింగ్ పార్ట్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని విడదీసి ఈ విధంగా స్టిచ్చెస్ వేసుకోవాలండి. సో రెండు కలిపి వేస్తే మనకి ఆ గేర్ అనేది సరిగా రాదు. సో ఫ్లేర్ అంతా కూడా మనకి నొక్కేసినట్టు అయిపోతుంది. సో ఆ రెండు విడివిడిగా వేసుకుంటే మనకి ఆ ఫ్లేర్ అయితే చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను సెకండ్ స్టిచ్ వేస్తున్నాను అంటే ఖర్చు కోసం. ఆ సెకండ్ స్టిచ్ వేసినప్పుడు లైనింగ్ పార్ట్ని నేను ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటాను. సో ఆ విధంగా లైనింగ్ పార్ట్ విడిగా అండ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ విడివిడిగా రెండు విడివిడిగా స్టిచ్చెస్ వేసుకుంటానండి నేను. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. సో అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇదే విధంగా మనం అటు సైడ్ కూడా స్టిచ్ చేసి వేసేసుకుంటే మనకి ఫ్రాక్ అయితే మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసారంటే మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఈ ఫ్రాక్ అయితే చాలా బాగా టర్న్అవుట్ అయిందండి. నేను మీకు రివర్స్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ప్యారెట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఫ్రంట్ నేను ఎంత బాగా వస్తాయని అనుకోలేదు. అండ్ బ్యాక్ సైడ్ కూడా చాలా చాలా బాగుంది. నాకైతే ఈ ఫ్రాక్ చాలా బాగా నచ్చేసింది. ఫ్రాక్ అయితే చూడడానికి చాలా బాగుంది అండ్ ఫిట్టింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మెయిన్ ప్రిన్సెస్ కట్ పెట్టడం వల్ల మనకి యోక్ పార్ట్ చాలా నీట్గా వచ్చింది. అండ్ ఈ కట్ వర్క్ కూడా చాలా చాలా బాగుంది. హ్యాండ్స్కి అండ్ నెక్కి ఇలా కట్ వర్క్ పెట్టడం వల్ల బాగా సూట్ అయింది ఫ్రాక్ అయితే. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.